హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకట సిరీస్ ఛానల్. మీరు అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ బాగోవాలని కోరుకుంటున్నానండి. ఈరోజు మనం ఎక్కడికి వచ్చామని చూస్తున్నారండి. చెన్నైలో ద ఫేమస్ వెజ్ రెస్టారెంట్ అడయార్ ఆనంద్ భవన్ అండి. ఇక్కడ ఫుడ్ అయితే చాలా బాగుంటుందండి. ఇది వెజ్ రెస్టారెంట్ కాదండి, ఇక్కడ స్వీట్స్ స్నాక్స్ కూడా దొరుకుతాయి. చూసారా, ఇదే స్వీట్స్ సెక్షన్ అండి. ఇక్కడ పికిల్స్ కూడా ఉంటాయి, స్నాక్స్ కూడా ఉంటాయి. మనకు కావాల్సినవి చక్కగా మనం ఇక్కడైతే తీసుకోవచ్చు. ఇదేనండి అడయార్ ఆనంద్ భవన్ వెజ్ రెస్టారెంట్. ఇక్కడ ఫుడ్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇది వెజ్ రెస్టారెంట్ కాదండి, ఇక్కడ వెజిటేబుల్స్ కూడా దొరుకుతాయి. హాయ్ అండి, మేము చెన్నైలో ఉన్న అడయార్ ఆనంద్ భవన్కి అయితే లంచ్కి వచ్చామండి. ఇది చాలా ఫేమస్ అండి అడయార్ ఆనంద్ భవన్ అనేది. సో ఇక్కడ ఫుడ్ అయితే చాలా బాగుంటుంది. చెన్నైలో ఉండే వాళ్ళు ఎవరైనా ఈ అడయార్ ఆనంద్ భవన్ విజిట్ చేయొచ్చు. ఎవరైనా చెన్నై వచ్చినప్పుడు కంపల్సరీ ఈ అడయార్ ఆనంద్ భవన్కి వచ్చి లంచ్ చేసి వెళ్ళండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఫుడ్. సో మేమైతే ఇక్కడ లంచ్కి అయితే వచ్చాం. మేము చక్కగా మీల్స్ ఆర్డర్ ఇచ్చుకున్నామండి. అండ్ చిన్నబాబుకి పరోటా ఇష్టం అంటే పరోటా ఆర్డర్ ఇచ్చారు. వాళ్ళ డాడీ ఏమో చపాతీ ఆర్డర్ తీసుకున్నారు. పెద్దబాబు చిన్నబాబు నేను మీల్స్ తీసుకున్నామండి. అండ్ చక్కగా భోజనం చేసేసి ఈ పక్కనే ఉన్న వెజిటేబుల్ కోసం వచ్చామండి. ఇక్కడ చక్కగా వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అన్నీ కూడా ఫ్రెష్గా ఉన్నాయండి. చక్కగా మనం ఈ రెస్టారెంట్కి వస్తే చక్కగా లంచ్ చేసేయచ్చు. అండ్ స్నాక్స్ ఏమైనా కావాలన్నా, స్వీట్స్ కావాలన్నా చక్కగా తీసుకొని అండ్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ కూడా మనం చక్కగా తీసుకోవచ్చండి. ఈ రెస్టారెంట్ వస్తే 3 చోట్లకి తిరగాల్సిన అవసరం లేకుండా అన్నీ ఇక్కడే దొరుకుతాయండి. మనకి చెన్నైలో ఉన్న మన తెలుగువారు ఒకసారి అడయార్ ఆనంద్ భవన్కి అయితే విజిట్ చేయండి. భోజనం అయితే చాలా బాగుంటుంది అండ్ చాలా క్లీన్గా ఉంటుంది. మనకి స్వీట్స్, స్నాక్స్, పికిల్స్ ఏమైనా కావాలంటే మనం చక్కగా తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయండి. ఒకసారి వచ్చి మీకు కావాల్సినవి కూడా మీరు చక్కగా కూరగాయలు అవన్నీ తీసుకోవచ్చు అండి. సో ఇది అడయార్ ఆనంద్ భవన్ స్పెషాలిటీ. సో ఇదండి చెన్నై రెస్టారెంట్, వెజ్ రెస్టారెంట్. సో నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్.